ज्ञानविरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्णा हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण। నిన్న మనం భగవద్గీత పరిచయాన్ని గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, ఎంతోమందికి ఇటువంటి కోర్స్ జరుగుతుంది ఇక్కడ అని తెలిసినా వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళల్లో ఒక గుణం లేదు, మీలో ఒక గుణం ఉన్నది. ఏమిటా గుణం? ఏ గుణం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు అంటే జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనుష్య జన్మ ఎత్తటందే మనం మనుషులు కాం. మనుష్య జన్మ ఎప్పుడు సార్థక అవుతుందంటే, మనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం జిజ్ఞాస చేసినప్పుడు. తెలుసుకోవాలి, ఒక కుతూహల ఉండాలి. ఎప్పుడైతే నేను భగవంతుడెవరు, నేనెవరిని, ఆయనతో ఏం సంబంధం ఏమిటి, ప్రపంచం ఏమిటి, దుఃఖాన్ని మనం వస్తున్నాం, రకరకాలైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మనం ఎప్పుడైతే అడగడానికి ప్రారంభిస్తామో అప్పుడు మనం మనుష్యును అని చెప్పుకునే ఒక అర్హత కలుగుతుంది. నిన్న మనం చెప్పుకున్నాం, జంతువులకి మనకి ఏమి తేడా ఏమీ లేదు ఒక విధంగా చూడాలంటే. ఎందుకంటే జంతువులు తింటున్నాయి, మనం తింటున్నాం. అవి పడుకుంటే మనం పడుకుంటున్నాం. వాడు కూడా ఒక జంతువులకు కూడా ఒక కుటుంబం ఉంది, వాళ్ళకు కూడా భార్య భర్త పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా. అట్లాగే మనకు కూడా ఉన్నాయి. ఆ జంతువులు రక్షణ కోసం ఏదో వ్యవస్థ చేసుకుంటాయి. అట్లాగే మనకు కూడా ఒక రక్షకి ఒక వ్యవస్థ ఉన్నది. నిజంగా చెప్పాలంటే మనుష్యులుగా మనం ఎప్పుడు పరిగణింపబడతామంటే ధర్మో ఏకో దిక్కు విశేషం. ధర్మాన్ని పాలించినప్పుడు మనం మనుషులుగా పరిగణింపబడతాం. లేకపోతే మనుష్యగా ఆకృతి ఉన్న కృతి జంతువులుగా ఉంటే మనం ద్విపాద పశువుగా చెప్పబడతాం. నిన్న ఇది చెప్పుకుంటూ మనం ప్రశ్న అడగాలి అంటే ఏ ప్రశ్నలు అడగాలి? 2 ప్రశ్నలు అడగాలి. ఈ ప్రపంచంలోని అన్ని ప్రశ్నలు ఈ 2 ప్రశ్నల్లోనే వచ్చేస్తాయి. ఒకటి, నా జీవితానికి ఉద్దేశం ఏమిటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్ తెలుసుకోవాలి. రెండోది, నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ మై సఫరింగ్, నా దుఃఖానికి కారణం ఏమిటి. ఈ 2 ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతామో మన మనుష్య జన్మ ప్రారంభమైనట్టు. ఇప్పుడు మొదటో ప్రశ్న గురించి మనం చెప్పుకున్నాం నిన్న. మనం ఏదో కారులో వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. చక్కగా నడుపుతున్నాం కారు, ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. కాబట్టి ఆ కారు ఉన్నా, చక్కగా నడిపిస్తున్నా, మంచి కారు అయినా ఆ కారు చాలా వేగంగా వెళుతున్నా కూడా వ్యర్థం. ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. అట్లాగే మన జీవితానికి ఒక లక్ష్యాన్ని తెలుసుకోవాలి. జీవిత లక్ష్యం ఏమిటి, నేను దేన్ని సాధించడానికి జన్మించాను అని తెలుసుకోవాలి. తెలుసుకొని జీవిస్తే తరవహకిన్న జీవించి. వృక్షాలు కూడా జీవిస్తున్నాయి. కొన్ని వృక్షాలు వేల కొద్ది సంవత్సరాలు జీవిస్తాయి,
అయినా లాభం ఏమిటి? మనం దేనికోతే జన్మించామో దాన్ని సాధించటానికి మనం ప్రయత్నించాలి, అది తెలుసుకోవాలి. మన జీవితం ఎటువైపు దేన్ని సాధించడానికి మనం జన్మించామో తెలుసుకోవాలి. రెండోది, నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నో సుఖానికి ప్రయత్నిస్తున్నాను, సుఖాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నా, కానీ ఎంత ప్రయత్నిస్తున్నానో సుఖాన్ని సాధించడానికి అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలి. దుఃఖానికి కారణం తెలుసుకోకుండా సుఖానికి ప్రయత్నిస్తే ఇంకా మనం దుఃఖితులు అవుతాం. ఎందుకు? ఉదాహరణ ఇచ్చా, మనకేదో జబ్బు చేసింది, ఆ జబ్బుకి ఏదో కారణం తెలియదు, కారణం తెలియకుండా ఆ జబ్బు నివారణ కోసం మనం మందులు వాడుతున్నాం, రకరకాల మందులు వాడుతున్నాం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మన శరీరం ఏదవుతుంది? ఇంకా జబ్బు పెరుగుతుంది, తగ్గదు. అట్లాగే మనం కూడా దుఃఖానికి కారణం తెలియకుండా ఆ దుఃఖ శమనానికి, సుఖాన్ని ప్రాప్తించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సినిమాకి వెళ్దాంలే, షికారుకి వెళ్దాంలే, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది చేద్దాం, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ దుఃఖాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లా. కారణం ఏమిటి? దుఃఖానికి కారణం తెలియకుండా సుఖాన్ని సాధించడానికి మనం ప్రయత్నిస్తున్నామే, అదే దానికి కారణం. ఈ ప్రశ్నలు అడిగితే ఎక్కడ అడగాలి? జ్ఞానాన్ని సాధించాలంటే ఎక్కడి నుంచి సాధించాలి? ఎక్కడి నుంచి మనం సరి అయిన జ్ఞానం మనం ప్రాప్తించగలం? ఆ జ్ఞానం మన వేదాల నుంచి సాధించగలం. ఎందుకంటే మనుష్యుల ద్వారా ప్రస్తాపించిన జ్ఞానం ఉన్నదే, దానిలో దోషాలు ఉంటాయి. ఎందుకు? ఒక మనుష్యుడు ఆ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సాధిస్తాడు. ఆ ఇంద్రియాల్లో 4 దోషాలు ఉండటం వలన ఆ ఇంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానంలో కూడా ఆ దోషాలు ఉంటాయి. ఏమిటా 4 దోషాలు? మన ఇంద్రియాలు దానికి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, అంటే అది పర్ఫెక్ట్ కావు ఇంద్రియాలు. రెండోది మోహగ్రస్తులు అవుతాం, ఇల్యూజన్. మూడోది మనం మోసపడతాం, మోసం చేస్తాం. నాలుగోది మనం ఏం చేస్తాం? ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం, ఎంత ఎక్స్పర్ట్ అయినా తప్పులు చేస్తాం. ఈ 4 దోషాలు మన ఇంద్రియాల్లో ఉండటం వల్ల మనుష్యుల ద్వారా ప్రస్తావించిన జ్ఞానంలో ఈ 4 దోషాలు ఉంటాయి. అందుకని మనకి సరి అయిన జ్ఞానాన్ని మనం ఈ ఇంద్రియాల ద్వారా సాధించలేము. అదే ఎవరు అన్నారనుకోండి, నేను నా బుద్ధిని ప్రయోగించి నా బుద్ధి ద్వారా నేను ఆ దోషాలని తగ్గించుకొని అర్థం చేసుకుంటానంటే చేసుకోవచ్చు, దోషాలు తగ్గుతాయి అనుమాన ప్రమాణం ద్వారా. అయితే ఆ దోషాలు పూర్తిగా పోతాయి అని చెప్పలేము. అందుకని మనం నిజమైన స్వచ్ఛమైన జ్ఞానం, ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి పొరపాటు లేని జ్ఞానాన్ని మనం సాధించాలి అంటే వేదాల ద్వారానే మనం తెలుసుకోగలం. అందుకని వేదం సత్యం అన్నారు. నిన్న శంకరాచార్య వాళ్ళ స్టోరీ చెప్పా కదా, వేదం సత్యం అనేది విశ్వాసం ఉండాలి. ఎందుకంటే వేదాల్లో ఇప్పుడు దాకా ఎన్నో మాటలు చెప్పున్నాయి, కానీ ఈ సైంటిస్టులు ఏం చేశారు? వేదాల్లో ఉన్న మాటల్ని నిజము అని స్థాపించారు, ఎక్స్పెరిమెంట్ చేసి. వేదాల్లో ఉన్న ఒక్క ప్రమేయాన్ని కూడా తప్పుగా వీళ్ళు ఇంకా పరిగణించలేదు. ఇంకా ఇది తప్పు, వేదాలు ఇది తప్పు చెప్పబడిందని చెప్పారు, ఎవరు చెప్పలా. మాకు తెలియదు అంటారు అంతేగాని అది తప్పు అని ఇప్పుడు దాకా దాన్ని నిర్ణయించలేదు. అది దానిలో ఎటువంటి దోషాలు లేదు. దీనిలో ఉండేవి ఈ ఒక విషయం చెప్పాలంటే, ప్లాంట్స్ హ్యావ్ లైఫ్. జగదీష్ చంద్రబోస్ అని ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే దీనిలో వృక్షాల్లో కూడా జీవులు ఉంటుంది అని చెప్పాడు. అదే మాట వేదాల్లో 5000 సంవత్సరాల క్రితం వ్యాసుడు రాశారు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? వ్యాస మహర్షికి ఇవ్వాలి కదా. ఈ వీళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళని వేదాల మీద మేము నమ్మం అంటారు అంతే. మనం ఏదో చెప్పారు, గీత ఇచ్చామని భగవద్గీతని, ఇవన్నీ నేను నమ్మమండి. ఎందుకంటే మాకు అంధవిశ్వాసం లేదు, మేము అంధవిశ్వాసం చేయము అంటారు. అంధవిశ్వాసం అంటే ఏది తెలియకుండా దేని మీద విశ్వాసం చేయకూడదు. నేను బ్లైండ్లీ దేన్ని యాక్సెప్ట్ చేయను, మంచి పనే. ఆ బ్లైండ్లీ మనం దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు, అది నిజమే. అట్లాగే ఎంత బ్లైండ్లీ నేను ఏ విషయాన్ని స్వీకరించకపోవడం అనేది అది ఎంత నిజం అంతే బ్లైండ్లీ వి షుడ్ నాట్ రిజెక్ట్ ఆల్సో.
భగవద్గీత చదివేప్పుడా చదవాలా? చదవకుండా ఎందుకు నేను విశ్వాసం ఏంటంటావు? తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నీ మీద నమ్ముకుంటాం, నమ్మకపోవటం నీ మీద. ఫస్ట్ తెలుసుకోవాలి. అందుకని అంధవిశ్వాసం చేయకూడదు. అంధవిశ్వాసం మీద ఆధారపడి మనం దేన్ని స్వీకరించకూడదు. అట్లాగే అంధవిశ్వాసం మీద ఆధారపడి దేన్ని తిరస్కరించకూడదు అని నిన్న మనం వీటి గురించి చెప్పుకుంటూ వేదాలు అంటే ఏమిటో చెప్పుకున్నాం. వేదాల్లో 4 వేదాలు ఉన్నాయి. దానిలో 1130 అధ్యాయాలు ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి. దానిలో 4 విభాగాలు ఉన్నాయి. ఈ వేదాల్లో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఇంకోటి ప్రపంచం బయటికి ఎట్లా వెళ్ళాలి. ఈ రెండులో ముఖ్యమైన జ్ఞానం ఏంటి? బయటికి వెళ్ళటం అది ముఖ్యం. కాలేజీలో మనం అడ్మిషన్ దొరికింది, అడ్మిషన్ దొరికి అక్కడే ఉండడానికి కాదు, అది ఆ కాలేజీ బయటపడాలి. ట్రైన్ ఎక్కాము, ఎందుకు ఎక్కాము? ట్రైన్ దిగడానికి ఎక్కాము. అట్లాగే ఈ ప్రపంచం ఎందుకు వచ్చామంటే వెళ్ళడానికి వచ్చాం. అందుకని వెళ్ళటానికి సిద్ధపడాలి. ఈ జీవితం అంతా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మనకి ఏదో భగవంతుడు ఇచ్చాడు. అదంతా ఒక ప్రిపరేటరీ హాలిడే లాగా, ప్రిపరేషన్ లీవ్ లాగా. ఎందుకు? ఆ మృత్యు అనేది, ఆ పరీక్షని మనం ఎదుర్కోవడానికి ఒక ప్రిపరేషన్ హాలిడే. ఇట్లా మనకి నిన్న వీటి గురించి చెప్పుకున్నాం. ఆ ముఖ్యమైన జ్ఞానాన్ని భగవంతుడు ఎక్కడ పెట్టాడంటే ఉపనిషత్తుల్లో పెట్టాడు. ఉపనిషత్తుల్లో మనకి ఈ ప్రపంచం నుంచి ఎట్లా బయటికి వెళ్ళాలి, హౌ టు గెట్ అవుట్, మోక్షాన్ని ఎట్లా సాధించాలి, దాని గురించి ఉపనిషత్తుల్లో మనకి జ్ఞానం కలుగుతుంది. ఉపనిషత్తులు 1130 ఉపనిషత్తులు ఉన్నాయి. అయినా ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో లేవు. ఆ ఉపనిషత్తుని మనం అందుబాటులో లేదని, ఈవెన్ అందుబాటులో ఉన్న ఉపనిషత్తుని చదువుటానికి వెళ్ళినా కూడా మనకి అది సఖ్యం కాదు, చేయలేము, చదవలేము. ఎందుకంటే మనకు అటువంటి జ్ఞానం లేదు, అటువంటి సంస్కృత జ్ఞానం లేదు, అదే కాబట్టి టైం లేదు. అందుకని ఏమన్నాడు భగవంతుడు? ఆ ఉపనిషత్తుని సారాన్ని తీసి ఈ భగవద్గీతని మనకు సారభూతంగా, ఉపనిషత్తు సారభూతంగా మనకి ఇచ్చాడు. అందుకని శ్రీపాద శంకరాచార్య వారు ఏమన్నారు? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ భగవద్గీత ఉన్నది అది గీతామృతం అన్నాడు. ఇది అన్ని ఉపనిషత్తుల్ని మనం ఒక ఆవుతో పోలిస్తే ఆవుకి సారభూతంగా ఉండేది పాలు అవుతే, ఆ ఉపనిషత్తులకి సారభూతంగా ఉండేది భగవద్గీత. అంటే భగవద్గీతని పాలుతో పోల్చాము. అదే ఆ పాలు మొట్టమొదట ఆవు ఎవరికి ఇస్తుంది? దూడకిస్తుంది. ఆ దూడ ఎవరో కాదు, ఎవరు? అర్జునుడు. ఆ పాలు పితికినవాడు ఎవరో కాదు, కృష్ణుడే. అందుకని పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతమత మహత్ సర్వోపనిషదోగా దోగ్ధ గోపాలనందన. కృష్ణుడే ఆ ఉపనిషదులని ఆ ఆవు పాలు తీసి భగవద్గీత పాలుని అర్జునుడికి తాగిచ్చాడు. అది నిన్న మనం చెప్పుకుందాం. ఈ భగవద్గీత మనం చదవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువుని సేవించాలి. ఆ గురువు ఎవరంటే కృష్ణభక్తుడై ఉండాలి, సంప్రదాయాలలో ఆయన ప్రశిక్షితుడై ఉండాలి, ఆచార్యులుగా ఉండాలి. ఏది చెబితే ఆ ఆచరణ కూడా అట్లా ఉండాలి. అందుకని ఆచరితి ఆచార్య. ఎవరైతే శాస్త్రాల మీద ఆధారపడే జీవితాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఆచార్యులు. ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండాలి. గురువు అంటే బరువు. ఎవరి మనసులో అయితే ఆధ్యాత్మిక జ్ఞానం బరువుగా ఉంటుందో అతను వాళ్ళు గురువు. అట్లాగే శిష్యుల యొక్క యోగ్యతను కూడా చెప్పాం. శిష్యుడు అంటే ఏమిటి? జిజ్ఞాస, అడగాలి, ప్రశ్న అడగాలి. రెండవది సేవాభావన ఉండాలి, దైన్య భావన ఉండాలి. అదే కాకుండా కృష్ణభక్తుడి ఉండాలి. ఇట్లా ఈ భగవద్గీత ఎవరు మనకి చెప్పగలరు, ఎవరు నేర్చుకోగలరు, వాళ్ళ యొక్క గుణముల గురించి మనం చెప్పుకున్నాం. చెప్పుకుంటూ చివరి ఆ మాట నిన్న భగవద్గీతలో 5 విషయాలు ఉన్నాయి. ఏమిటి 5 విషయాలు? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 విషయాలు ఉన్నాయి. ఆ ఈశ్వర తత్వాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఇవాళ మనం జీవుడు గురించి తెలుసుకుందాం. జీవుడు ఎవరు? మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అయినా ఎవరు ఆ విషయాల్ని తెలుసుకుంటున్నాడో వాడి గురించి తెలుసుకోవట్లా. నేను అంటాను, ఇతనా నాకు తెలుసు అంటాం. మీకు అతను తెలుసు, మీరెవరో మీకు తెలుసా? నేను చూస్తున్నాను అంటావు. నేను చూస్తున్నాను. అచ్చా, ఎవరు చూస్తున్నారని నేను ఎవరు? నువ్వు కళ్ళ, చెవ్వ, ఏమిటి? ఎవరు నువ్వు? మన పరిచయం అంటే మనకే తెలీదు.
అయినా మనం చెబుతుంటాం, నేను 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 అని చెబుతున్నాను. ఇది నేను, ఇది నాది అని చెబుతూనే ఉంటాం. అంటే నేనెవరో నాకు తెలియదు. భగవద్గీతలో భగవంతుడు దీని గురించి చెప్పాడు. మొట్టమొదటి పాఠం ఏంటి భగవద్గీతలో? మొట్టమొదటి అధ్యాయం కాదు, మొట్టమొదటి పాఠం ఏమిటంటే కృష్ణుడు చెప్పిందిలో, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. తెలుగులో ప్రవచనాలు చెప్పే ముందు అందరూ ప్రవక్తలు ఏం చెబుతారు? ఆత్మస్వరూపుల్లారా అంటారు. విన్నారుగా? మన చిన్నప్పుడు ప్రవచనాలు వినేవాళ్ళం. ఆ ప్రవచనం ప్రారంభించే ముందు అందరూ ఆ విద్వాంసులు చెప్పేవాళ్ళు ఆత్మస్వరూపుల్లారా అని సంబోధన చేస్తూ ప్రవచనం ప్రారంభించేవాళ్ళు. ఆత్మస్వరూపుల్లారా అంటే ఏమిటి? మన ఈ శరీరం కాదు, మనం ఆత్మ. ఆ మాట కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మొట్టమొదటి పాఠం అది, ఫస్ట్ లెసన్. ఏమిటి? మనం ఈ శరీరం కాదు, మీ ఆత్మని, నేను ఆత్మని, ఈ శరీరంలో ఉండే ఒక ఆత్మని. ఇది మొట్టమొదటి పాఠం. అయినా భగవంతుడు ఉన్నాడో లేడో దాని గురించి తర్వాత నేను ఎవరినో అది కూడా తెలీదు. నేను ఆత్మని ఆ విషయం కూడా తెలియదు. ప్రభుపాల్ వారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో అందరు ప్రొఫెసర్స్ వచ్చారు, ప్రవచనం వింటున్నారు. ప్రభుపాల్ వాడు అడిగారు, మీ యూనివర్సిటీలో ఒక ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, కామర్స్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయినా ఆత్మ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? ఆత్మని తెలుసుకోవాలంటే ఆత్మ గురించి, ఆత్మతత్వాన్ని గురించి నేర్పే డిపార్ట్మెంట్ ఎక్కడుందని అందరు నోరు మూసి కూర్చున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఏ ఆత్మ మీ శరీరంలో ఉండటం వల్ల మీరు ఫిజిక్స్ చదువుపోతున్నారు, ఏ ఆత్మ మీ శరీరంలో ఉండటం వల్ల మీరు కెమిస్ట్రీ పాఠాలు చెబుతున్నారు, ఆ ఆత్మ గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఆత్మ గురించి మీకు తెలియదు. ఈ ఆత్మ గురించి మీరు ఎవరికి చెప్పట్లా. ఆత్మ గురించి తెలుసుకునే డిపార్ట్మెంట్ లేదు కదా. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, ఎందుకు చేయగలుగుతున్నాం? మన శరీరంలో ఆత్మ ఉన్నది కాబట్టి భోజనం చేయగలుగుతున్నాం. అంటే భోజనం చేశానంటాం. ఎవరి వలన, ఏ తత్వం వలన మనం భోజనం చేస్తున్నాం? ఏ తత్వం ఉండటం వల్ల మనం వింటున్నాం? ఆ వినడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఉండటం వల్ల మనకు అటువంటి శక్తి వచ్చింది. తత్వాన్ని మనం మర్చిపోతే మనంతా మూర్ఖులం. అంటే దేని వలన అయితే నేను జీవిస్తున్నానో దాని గురించే తెలియకపోతే, దాని గురించి మనం పట్టించుకోకపోతే మనంత దుర్భాగ్యులు ఎవరు? మనంత దుర్భాగ్యత మనకి ఇంకేది లేదు. ఎవరైతే తల్లిదండ్రుల వల్ల పిల్లవాడు చక్కగా పోషింపబడతాడు, ఆ పిల్లవాడు తల్లిదండ్రులను మర్చిపోతే అదంతా పాపం. అంతే పాపం. ఇది దేతత్వం వలన అయితే మనం ఈ శరీరంతో ఎన్నో కార్యాలు చేస్తున్నాము, ఆ తత్వాన్ని గురించి మనం మర్చిపోయాము. ఆ తత్వాన్ని మనం పట్టించుకోకపోతే మనం దానికంటే పెద్ద పాపం లేదు. ఏ తల్లిదండ్రుల వల్ల మనం జీవిస్తున్నాము వాళ్ళని మర్చిపోతే పాపం కదా. అట్లాగే ఈ ఆత్మ వల్ల మనం ఈ శరీరంలో ఈ ఆత్మ వలన అయితే ఈ శరీరం జీవిస్తుందో ఆ ఆత్మని మనం మర్చిపోతే, ఆత్మ గురించి పట్టించుకోతే అంతే పాపం, అంతకనే పెద్ద పాపం. ఇప్పుడు కొంతమంది ఆత్మ అనే ఒక తత్వం ఉన్నది, దాని గురించి అది నమ్మను కూడా నమ్మరు. అందుకని ఆత్మతత్వం ఉన్నది, దానికి మనం ఒక ప్రమాణాన్ని ఇవ్వాలి, ప్రూఫ్స్ ఇవ్వాలి. అంటాడు కదా, ఏంటి ఆ ప్రమాణం ఏమిటి? చెప్పేసావు, అయినా దీనికి ప్రమాణం ఏంటి? ప్రూఫ్ ఉండాలి కదా. ఏది పడితే అది చెప్పకూడదు, అనే ప్రమాణాలు ఉండాలి. అందుకని ఆత్మతత్వానికి మొట్టమొదటి ప్రమాణం ఏమిటంటే సాధారణమైన బుద్ధి, కామన్ సెన్స్ అంటారు కదా. ఎవరిలో అయితే కామన్ సెన్స్ ఉంటే చాలంట ఆత్మతత్వాన్ని గ్రహించవచ్చు. ఇప్పుడు ఎవరింట్లోనో ఒక తాతగారు చనిపోయారు. ఆ చిన్న పిల్లవాడు 5 ఏళ్ళ వాడు తండ్రి దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, నాన్న తాతగారిని లేపు, ఆడ పడుకున్నారే. తండ్రి అంటాడు, అరే మీ తాతగారు వెళ్ళిపోయారా, మీ తాతగారు పోయారా అంటాడు.
ఇక్కడే ఉన్నారు కదా నాన్న, పోవటం ఏమిటి, ఇక్కడే ఉన్నారు కదా, రేపు సరే నిద్రపోతున్నాడు ఇంకా ఎండలు ఎవట్లేదు ఏమిటి అంటాడు. 5 ఏళ్ళ పిల్లవాడే. నాన్నంట నీకు తెలియదురా, నేను చెప్పలేను, మీ తాతగారు పోయారా. ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్లవాడు అర్థం కావట్లా. అప్పుడు ఆ తండ్రికి ఏం చెప్పాల్సి వస్తుంది? ఆయన మీ తాతగారు పోయారు, ఈ ముందు ఉన్నది మీ తాతగారి శరీరం మాత్రమే. అంటే మీ తాతగారు ఆ శరీరంలో తేడా ఉన్నది, ఆ రెండు తత్వాల్లో వ్యత్యాసం ఉన్నది. మీ తాతగారు వెళ్ళిపోయారు, పోయారంట కదా, పోయారు. ఏదా ఆ ముందర ఉండేది ఏదో శరీరం ఉన్నదే, ఆ శరీరం ఏమిటి? ఆ శరీరానికి ఆ తాతగారికి భేదం ఉన్నది. ఇంగ్లీష్లో ఉంటాడు పాస్ దవే అంటాం. పాస్ దవే అంటే ఏమిటి? ఇక్కడ లేడు, ఇంకెక్కడ ఉన్నట్లు. ఎవరో ఈ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యారు. పాస్ అవుట్ అంటే ఏమిటి? ఇక్కడ లేరు, ఇంకెక్కడో ఉన్నట్టు. అట్లాగే ఈ శరీరం నుంచి ఆ ఆత్మ ఇంకొక శరీరానికి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ శరీరంలో ఉండే ఆ తత్వం ఉన్నది, ఆత్మతత్వానికి ఆ శరీరానికి భేదం ఉన్నది. నేను ఈ శరీరాన్ని కాను. ఎట్లాగైతే నేను ఒక ఇంట్లో ఉంటున్నా, ఇంట్లో ఉన్నంత మాత్రంతోనే నేను ఆ ఇల్లు కాను. నేను ఒక ఇంటిలో ఉన్నా, కానీ ఆ ఇల్లు నేను కాను. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నారు ఎవరు, మీరు అడిగారు ఎవరండి మీరు అంటే మీరేం చెబుతారు? నేను మారుతి అని చెబుతారా? మారుతి కార్ డ్రైవ్ చేసినంత మాత్రంతోనే నేను మారుతి కాను. ఆ కారుకి ఆ కార్ డ్రైవర్కి తేడా ఉన్నది. అట్లాగే నాకు నా శరీరానికి తేడా ఉన్నది. నేను శరీరంలో ఉన్నాను, నేను ఇంటిలో ఉన్నాను, నేను ఇల్లుని కాను. అట్లాగే నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఈ శరీరాన్ని కాను. ఈ ఇల్లు నేను మారుస్తూ ఉంటాను, అట్లాగే ఈ శరీరాన్ని కూడా నేను మారుస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఇంకో శరీరాన్ని నేను సాధిస్తాను, ఇంకో శరీరాన్ని స్వీకరిస్తాను. ఈ శరీరం ఉన్నదే అది ఒక ఇల్లు లాంటిది, ఒక కారు లాంటిది. నేను ఈ కారులో ఉన్నాను, ఇవాళ మారుతి కార్ డ్రైవ్ చేస్తున్నాను, రేపు టాటా కార్ డ్రైవ్ చేస్తాను ఉంది. అట్లాగే ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటాను. నేను అద్దంలో ఎవరిని చూస్తున్నాను? నన్ను చూడటంలా, నా శరీరాన్ని చూస్తున్నాను. ఆ అద్దంలో కనిపించిన ఆ శరీరం అది నా శరీరం, అది నేను కాను. కొంతమంది అద్దంలో నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు చాలా అందంగా, నీ శరీరం అందంగా ఉంటుంది. అరే నేను ముసలాడిపోతున్నానే అంటే నీ ముసలాడిపోయి, నువ్వు ముసలాడు అవట్లా, నీ శరీరం ముసలు. అట్లాగే నేను స్త్రీని, నేను పురుషుడిని అనుకోవడం పెద్ద పొరపాటు. ఇప్పుడు నేను ఒక స్త్రీ శరీరంలో ఉన్నాను, ఇప్పుడు నేను ఒక పురుష శరీరంలో ఉన్నాను, ఇంకెవరో ఒక కుక్క శరీరంలో ఉన్నది, ఇంకొక ఆత్మ ఇంకేదో నక్క శరీరంలో ఉన్నది. అంటే ఈ శరీరానికి ఆత్మకి తేడా ఉన్నది. ఈ శరీర ఆత్మ భేదాన్ని తెలుసుకోవాలి. ఎవరి దగ్గర కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ఈ మాట అర్థమవుతుంది. నేను ఈ శరీరాన్ని కాను, ఈ శరీరంలో ఉండే ఒక ఆత్మతత్వాన్ని అని ఈ ఎవరికైతే కామన్ సెన్స్ ఉన్నవాడికి అర్థం అర్థమవుతుంది. ఈ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాడు, అట్లాగే ఇక్కడి నుంచి ఈ శరీరం నుంచి పాస్ అవుట్ అయ్యాడు. ఎట్లాగైతే మన చెప్పుకుంటాం, ఆయన అతను ఎట్లా ఉన్నాడు, అతను ఖతం అంటాడు, యాక్సిడెంట్ అయిపోయింది ఖతం అంటాడు. ఖతం అంటే ఏమిటి? వాడు ఖతం కాలా, ఆ శరీరంలో అతని వాస అంటే అతను ఉండే ఆ సమయం టైం అయిపోయింది అంతే. వాడు చనిపోలా, మనం చనిపోతాడు, అతను చనిపోలా. అతను ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్ళాడు. ఆ చనిపోయింది వాడు కాదు, చనిపోయింది ఎవరు? శరీరం చనిపోతుంది. నాహన్యతే హన్యమానే శరీరే నహన్యతే అన్నాడు కృష్ణుడు. అంటే ఆ శరీరం చనిపోయినప్పుడు ఆత్మ చనిపోదు. ఆత్మ శరీరానికి తేడా ఉన్నది, ఆత్మ శాశ్వతమైన తత్వం అని మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. కొంతమంది అంటారు, మీరు అట్లా మాట్లాడి మమ్మల్ని గమ్మత్తుగా
మమ్మల్ని మనసు మార్చేస్తారు, మీ 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 పని ఇది, ఆ, మాకు ఇంకా లాజికలీ కావాలంటాడు. ఓకే, లాజిక్ చూద్దాం. ఒకసారి శ్రీ ప్రభుపాల్ వారు డలాస్ టెక్సస్, అక్కడ మన గురుకులు ఉండేది అప్పుడు, అక్కడికి మొట్టమొదటిసారి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ అందరు పిల్లలు కూర్చున్నారు. ప్రభుపాల్ వారు ఒక పిల్లవాడిని పిలిచి ఇక్కడ పక్కన నుంచోబెట్టుకొని ఆ పిల్లవాడి చేతి పెన్ను తీసుకొని అడిగాడు ఆ పిల్లవాడిని. ప్రభుపాల్ వారు, ఈ పెన్ ఎవరిది అన్నాడు. ఆ పిల్లవాడు ఈ పెన్ను నాది అన్నాడు. ప్రభుపాల్ వారు అడిగారు, నువ్వు ఈ పెన్నా? నేను ఈ పెన్ను కాదు, ఈ పెన్ను నా పెన్ను అన్నాడు. అదే ప్రభుపాల్ వారు ఆ అబ్బాయి కుర్తా తీసుకొని, ఈ కుర్తా ఎవరిది అంటే, ఇది నా కుర్తా అన్నాడు. నీ కుర్తానా? నువ్వు ఈ కుర్తావా? నేను ఈ కుర్తాని కాదు, ఇది నా కుర్తా అన్నాడు. తర్వాత ప్రభుపాల్ వారు ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని, ఈ చెయ్యి ఎవరిది అని అడిగారు. ఆ పిల్లవాడు, ఈ చెయ్యి నాదే. నువ్వు ఈ చెయ్యివా? నేను ఈ చెయ్యిని కాదు, ఇది నా చెయ్యి అన్నాడు. ప్రభుపాల్ వారు అన్నారు, ఈ తల ఎవరిది అని అడిగితే ఆ పిల్లవాడు అంటాడు, ఈ తల నాది అన్నాడు. అప్పుడు ప్రభుపాల్ వారు అడిగారు, నువ్వు ఈ తలవా? నేను ఈ తలను కాను, ఈ తల నాది, నా తల అన్నాడు. తర్వాత ప్రభుపాల్ వారు అడిగారు, ఈ శరీరం ఎవరిది అని అడిగాడు. అన్నాడు, ఈ శరీరమే, నువ్వు ఈ శరీరమా అని ఆ ప్రభుపాల్ వాడు ఆ ప్రశ్న అడిగారు. అడగంగానే ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు పిల్లవాడు. ఏమనుకున్నాడు, ఇది నా పెన్ను, నే ఈ పెన్ను కాను, ఇది నా కుర్తా, నేను ఈ కుర్తాని కాను, ఇది నా చెయ్యి, నే ఈ చెయ్యి కాను, ఈ నా తల, నేను ఈ తలని కాను, ఇది నా శరీరం అంటే నేను ఈ శరీరం. అబ్బాయి అన్నాడు, నేను ఈ శరీరం కాదన్నాడు. ఐఎమ్ నాట్ దిస్ బాడీ అన్నాడు. నువ్వు ఈ బాడీ కాదా, నువ్వు శరీరం కాదా, ఎవరు నువ్వెవరివి, హూ ఆర్ యు? నువ్వు ఈ శరీరం కాకపోతే నువ్వు ఎవరివి? నేను అంటాను కదా, ఇది నా శరీరం అంటాం కదా, ఇది నా శరీరం అవుతే నువ్వెవరివి? ఇది నీ శరీరం కదా, నువ్వు శరీరం కాదు. ఎట్లాగోతే ఇది నా పెన్ను కాబట్టి నాకు ఈ పెన్నుకి తేడా ఉన్నది. ఇది నా చెయ్యి, నాకు ఈ చెయ్యికి తేడా ఉన్నది. నీ చెయ్యిని కాను, ఇది నా తల కాబట్టి నేను ఈ తలని కాను, నాకు నా తలకి తేడా ఉన్నది. ఇది నా శరీరం అంటే నేను ఈ శరీరాన్ని కాను, నాకు ఈ శరీరానికి తేడా ఉన్నది. నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా శరీరాన్ని చూస్తున్నాను, నేను నన్ను చూసుకోవట్లేదు. శరీరంలో ఎవరు కనిపిస్తున్నారు? అద్దంలో ఎవరు కనిపిస్తున్నారు? అద్దంలో కనిపించినది మీ శరీరం, నువ్వు కాదు. నిన్ను నువ్వు చూసుకోవట్లేదు అద్దంలో. నిన్ను చూసుకోరా అద్దం నుంచి అద్దం వేస్తే ఆ అద్దంలో కనిపించేది నేను కాదు, నా శరీరం కనిపిస్తుంది. నాకు ఆ శరీరానికి తేడా ఉన్నది. ఎట్లాగోతే నాకు ఈ పెన్నుకు తేడా ఉన్నది. ఇది నా ఇల్లు, నేను ఇల్లుని కాను. ఇది నా కారు, నేను కారును కాను. అట్లాగే ఇది నా శరీరం, ఇది నేను శరీరాన్ని కాను. రెండో ప్రూఫ్ లాజిక్, ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్, లాజిక్. ఎవరి కనీసం కొంచెం బుద్ధి ఉంటే చాలండి, నేను ఈ శరీరాన్ని కాను అని తెలుసుకోవచ్చు. అయినా మనం ఈ అజ్ఞానం వలన శరీర ఆత్మ భేదాన్ని తెలుసుకోకుండా నేను ఈ శరీరాన్ని అని భావించి ఈ అజ్ఞానంలో అందరం నానా రకాల దుఃఖాలు అనుభవిస్తున్నాం, చనిపోతున్నాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం అంటా తిరుగుతున్నాం. ఏ సంసారే బోధుస్తారే, ప్రపంచంలో తిరుగుతూనే ఉంటాం. ఎందుకు? నేను ఈ శరీరం అని భావించటం వల్ల. ఇది నా శరీరం అంటావు కదా, ఇది నా శరీరం అయ్యా, ఇది నా కారు, ఇది నా కారు, నేను కారును కాను. ఇవాళ ఆ కారుని అమ్మేసి పారేసి లేకపోతే ఇంకో కారు కొడుకుంటా, ఈ ఇల్లును వదిలేసి ఇంకో ఇల్లు వెళతా,
అట్లాగే ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళతా, దాన్ని మృత్యు అన్నారు. అయినా మనం ఏమనుకుంటాం, నేను ఈ శరీరాన్ని. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? అందరూ చేయిస్తారు ఆడవాళ్ళందరూ. ఆడవాళ్ళు కాదండి, మీరు దాని ఒక శరీరంలో ఉన్న ఒక ఆత్మ. ఇవాళ అంటే ఒక స్త్రీ శరీరంలో ఉన్నారు, ఒక 50 సంవత్సరాల తర్వాత ఇంకే శరీరంలోనూ ఉంటారు. అయినా జీవితం అంతా ఏమనుకుంటాం, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను తెలుగువాడిని, నేను గుజరాతీని. మనం తెలుగు వాళ్ళం కాము. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో పుట్టిన ఒక శరీరంలో ఒక ఆత్మగా నివసిస్తున్నాం. మరో రాబోయే జన్మలో గుజరాతీ అవ్వచ్చు మీరు. అందుకని ఈ ఎన్నెన్నో రకరకాలైన మన అహంకారాలు ఉన్నాయే, అంటే నేను ఈ శరీరంతో సంబంధించిన ఈ అహంకారం ఉన్నదే, అది దాన్ని త్యాగం చేయాలి. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. నేను ఈ శరీరాన్ని కాదు. ఇది రెండవ, ఇది ఒక ప్రమాణం. మూడో ప్రమాణం ఇస్తాం. మీరు ఫుట్బాల్ తన్నారు. ఆ ఫుట్బాల్ ఏం చేయదు మిమ్మల్ని. అది మీ ఎంత గట్టి కొడితే అంత దూరం వెళ్ళిపోతుంది ఫుట్బాల్. అదే మీ ఫ్రెండ్ని తన్నారనుకోండి, ఏమవుతుంది? మరి మీ ఫ్రెండ్ నిన్ను అంటాడు. ఎందుకు? దెబ్బ తగిలింది, నొప్పేసింది. అదే ఆ ఫుట్బాల్ని మీరు తన్నినప్పుడు ఆ ఫుట్బాల్కి నొప్పేయలేదా? ఆ ఫుట్బాల్కి నొప్పి చేయలేదా? నొప్పి అనుభవించలేదా? ఎందుకు? ఆ ఫుట్బాల్లో చైతన్యం అనేది లేదు, కాన్షియస్నెస్ లేదు. అదే మీ ఫ్రెండ్, మీ మిత్రుల్లో ఆ కాన్షియస్నెస్ ఉన్నది. ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్ల, ఆ చైతన్యం ఉండటం వల్ల మీ మిత్రుడు ఆ నొప్పిని అనుభవించాడు. మీరు చైర్ మీద కూర్చున్నారు, కుర్చీ మీద కూర్చున్నారు. ఆ కుర్చీకి నొప్పి అనుభవిస్తుందా? లేదు. అదే మీ పక్కన కూర్చున్న ఒళ్ళో కూర్చున్నారు అనుకోండి, ఎంతసేపు కూర్చోగలరు? 5 నిమిషాలు అంటారు. లేవు నాయన, నాకు కాళ్ళు నొప్పి పడుతుంది అంటారు. ఎందుకు? ఆ కుర్చీ ఏం చేయట్లే. ఎందుకంటే ఆ కుర్చీలో చైతన్యం లేదు, కాన్షియస్నెస్ లేదు. మీరు ఒక గోడ ముందు నుంచొని ఆ గోడని మీరు తిట్ట మొదలుపెట్టండి. ఆ గోడ మీద అరిచి మీ అంత కోపాన్నంతా ఆ గోడ మీద వేశారు. ఆ గోడ అట్లాగే ఉంటుంది. అదే మీ భార్య మీదో, మీ భర్త మీదో, మీ పిల్లల మీద చూపించండి మీ కోపాన్ని, వాళ్ళు దుఃఖపడతారు. ఎందుకు? ఆ గోడలో ఏ తత్వం లేదు, మీలో ఏ తత్వం ఉన్నది? ఆ గోడకి మీలో తేడా ఏమిటంటే, ఆ గోడలో చైతన్యం అనేది లేదు, మనలో ఉన్నది. ఆ చైతన్యం అంటే కాన్షియస్నెస్. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాన్షియస్నెస్? ఆత్మ వలన వస్తుంది. ఆత్మని మనం పోలుస్తాం దేంతో? ఒక బల్బుతో. ఆ బల్బు నుంచి వచ్చే లైట్ ఉందే, ప్రకాశం ఉన్నదే, దాన్ని చైతన్యం అన్నారు. ఆత్మ ప్రకాశాన్ని చైతన్యం అన్నారు. ఒక బల్బు నుంచి ఒక లైట్, ఆ ప్రకాశం ఉన్నదే, అది లైట్ అంటారు. ఆ లైటు సర్వవ్యాపిగా ఉంటుంది. ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక చోట ఉంది. ఆ ట్యూబ్ లైట్ నుంచి వచ్చిన లైటు అన్ని చోట్ల ఉంది కదా, సర్వవ్యాపిగా ఉంది కదా. అట్లాగే ఆత్మ మన హృదయ స్థానంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆత్మ నుంచి ఒక ప్రకాశం మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. దాన్ని చైతన్యం అన్నారు, కాన్షియస్నెస్ అన్నారు. ఈ చైతన్యం ఉన్నదే కాన్షియస్నెస్ అనేది, అది ఈ శరీరం అంతా ఎట్లా వ్యాపించిందంట? రక్తం ద్వారా వ్యాపిస్తుంది. అందుకని చూడండి, ఎక్కడైతే రక్త ప్రవాహం ఉంటుందో అక్కడ మీకు నొప్పి కలుగుతుంది. ఎక్కడైతే రక్త ప్రవాహం లేదో దానికి అక్కడ నొప్పి ఉండదు. మీరు ఆ గోళ్ళని కట్ చేశారు, మీకు నొప్పి అనుభవం ఉంటుందా? లేదు. ఎందుకు? అక్కడ రక్త ప్రవాహం లేదు, అందుకని చైతన్యం అనేది లేదు. అదే మీ ఏళ్ళు నరికారనుకోండి, ఏమవుతుంది? ఆ రక్తం కారుతుంది, మీకు నొప్పి అనుభవిస్తుంది. ఆ జుట్టు కట్ చేశారు, మీకు నొప్పి ఉండదు. ఎందుకు? అక్కడ చైతన్యం లేదు, రక్త ప్రవాహం లేదు. అంటే ఈ చైతన్యం అనేది
అది నాన్ మెటీరియల్ సబ్స్టెన్స్, అది భౌతిక తత్వం కాదు. చైతన్యం అనేది కాన్షియస్నెస్ అనేది స్పిరిచువల్ సబ్స్టెన్స్. దీనికి రెండింటికి తేడా ఉంది. ఆ మెటీరియల్ సబ్స్టెన్స్, స్పిరిచువల్ సబ్స్టెన్స్ రెండింటికి తేడా ఉన్నది. ఒకటి భౌతికం, ఇంకోటి ఆధ్యాత్మికం. మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చదివాం. పీరియాడిక్ టేబుల్లో 120 130 ఎలిమెంట్స్ వచ్చేసాం. ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటాయిలే. ఆ ఎలిమెంట్స్తో మన శరీరం ఏర్పాటుపడి ఉన్నది. అయితే ఆ శరీరాన్ని నడిపించే ఒక తత్వం ఉన్నది, ఆత్మతత్వం. అది మనకు కనిపించదు. ఆ ఆత్మతత్వం వల్లనే ఈ శరీరం నడుస్తుంది, మాట్లాడుతుంది. మనం ఎన్నెన్నో రకరకాలైన అనుభవాల్ని అనుభవిస్తున్నాం. ఇంకెవరినో ప్రేమిస్తాం. మనం బాగుంది ఆశ్చర్యపడతాం. ఈ ఎమోషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక శవంలో ఆ ఎమోషన్స్ ఎందుకు ఉండవు? ఆ శవంలో నోరు తెలిసి దానిలో రసగుల్లా పెడితే ఆ తీపి అనుభవిస్తాడు, ఆ శవం అనుభవిస్తుందా? ఎందుకు? దానిలో అక్కడి నుంచి కాన్షియస్నెస్ లేదు. ఎందుకు లేదు? ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ శవంలో ఇటువంటి అనుభవం లేదు, ఆ తీపిని అనుభవించలేదు. ఇది పెద్ద విచారించే విషయం. ఇది మనం ఏదో సైన్స్ 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 అంటాం కదా, అది అంతే. ఈ సైన్స్ వాళ్ళు సైంటిస్ట్ అనుకుంటారు, పెద్ద పెద్ద రీసెర్చ్ అని చేస్తారు. రీసెర్చ్ చేయవలసిన సబ్జెక్ట్ ఇది. ఏమిటి? ఈ చైతన్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు ఈ సైంటిస్ట్ అవ్వచ్చు, గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చు. ఏ తత్వం మీ శరీరంలో ఉండటం వల్ల మీరు రీసెర్చ్ చేయగలిగారో ఆ తత్వాన్ని మీద రీసెర్చ్ చేయండి. అప్పుడు మీ రీసెర్చ్. లేకపోతే ఏముంది? మట్టి రాయి దాన్ని చూసుకొని కానీ రీసెర్చ్ చేసి ఏముంది? దాని లాభం ఉంది. ఏ తత్వం ఉండటం వల్ల అయితే మీరు రీసెర్చ్ చేయగలుగుతున్నారో ఆ తత్వాన్ని రీసెర్చ్ చేయండి. పెద్ద పెద్ద డాక్టర్స్ 5 సంవత్సరాలు మెడికల్ చేసి, ఇంటర్న్షిప్ చేసి, ఎండి చేసి, సూపర్ స్పెషల్ అన్నీ చేసిన తర్వాత ఆ డాక్టర్ని అడగండి, ఆయన మా అమ్మగారు అంటున్నారంటే అంటాడు, యువర్ మదర్ ఈజ్ అన్కాన్షియస్ అంటాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత అడిగితే అంటాడు, యువర్ మదర్ కేమ్ బ్యాక్ టు కాన్షియస్నెస్ అంటాడు. డాక్టర్ గారు చెప్పండి, కాన్షియస్నెస్ అంటే చెప్పగలరా? ఆ పదవును వాడుతాడు డాక్టర్, అయినా అది ఏమిటో తెలీదు. చూడండి గమ్మత్తు. దాన్ని సైన్స్ అంటాం మనం. పదవులను వాడతాడు, కాన్షియస్నెస్ అంటాడు, అన్కాన్షియస్ అంటాడు, అన్నీ అంటాడు. కాన్షియస్నెస్ అంటే ఏంటో చెప్పు, తెలీదు. అది భగవద్గీత చెబుతుంది, మన శాస్త్రాలు చెబుతాయి. ఆ కాన్షియస్నెస్ అనేది అంటే ఆ చైతన్యం అనేది, ఆ తత్వాన్ని మనం తెలుసుకోకపోతే ఏ చదువు కాదు. అన్ని చదువులు వ్యర్థమే. అన్ని చదువులు వ్యర్థమే అండి. ఎందుకంటే ఏ తత్వం వల్లనైతే మనం రకరకాలైన మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటామో, రకరకాలైన పనులు చేస్తున్నామో, ఆ తత్వమే తెలియకపోతే అన్నీ తెలుసుకుంటే ఏం లాభం అండి? మంచి పిండి వంట వండారు, మీకు తింట తెలీదు, ఏముంది? వాట్ ఈస్ ద యూస్? అట్లాగే ఏదో మంచి మంచి మొబైల్ ఇన్వెంట్ చేసాం, అది చేసాం అని తీరేసి వచ్చాయి. ఆ ఇన్వెంట్ చేయటానికి శక్తినిచ్చిన చైతన్యం ఏమిటో దాని గురించి తెలియకపోతే చదువంతా వృధా, వేస్ట్. అంత సైన్స్ అది ఇది చదువుకుంటాం కదా, అదంతా వృధా. ఎందుకు? కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలియదు. ప్రెజెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇది మూడవ ప్రమాణం. ఆత్మతత్వం ఉండటానికి అది మూడో ప్రమాణం. మొదటి ఏమిటంటే కామన్ సెన్స్, రెండోది లాజిక్, మూడోది ప్రెజెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం ఉండటం అన్నది, మన శరీరంలో చైతన్యం ఉన్నదే, అది ఆత్మకి ఒక లక్షణంగా ఉంటుంది, ఆత్మకి ప్రమాణంగా ఉంటుంది. ద ప్రూఫ్ ఆఫ్ సోల్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్. 4 ప్రమాణం కలది. కొంతమంది అంటారు, ఇవన్నీ మీరు గమ్మత్తు మాటలు చెబుతుంటారు మాకు, మా సైంటిస్ట్ ఏం చెబుతారో అది మేము నమ్ముకుంటాం అంతే, మీరు చెప్పిన మాటలు నమ్మం అంటారు. చూద్దాం ఇప్పుడు సైంటిస్ట్ ఏం చెబుతారో ఆ మాటల గురించి చెప్పుకుందాం. సైంటిస్టులు, ఒక డాక్టర్స్ మెడికల్ జర్నల్స్ రాస్తారు. అంటే పెద్ద పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఆపరేషన్ ఎంత జరిగింది, ఆ పేషెంట్ ఎట్లా రెస్పాండ్ అయ్యాడు, అన్నీ ఒక పుస్తకంలో వాళ్ళు అంతా రాసి పెడతారు. అంటే భవిష్యత్తులో
అటువంటి పేషెంట్స్, అటువంటి కేసెస్ వస్తే డాక్టర్స్ దాన్ని చదివి అట్లా మళ్ళీ దానిని అట్లా వాళ్ళు దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చని. అట్లాగే లా జర్నల్స్ ఉంటాయి, అట్లాగే మెడికల్ జర్నల్స్ కూడా ఉంటాయి. కొన్ని మెడికల్ జర్నల్స్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇటువంటి కేసెస్ వచ్చినాయి. ఏమిటంటే ఒకతను ఓపెన్ హార్ట్ సర్జరీ 14 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో అతను కోమాలో ఉండాల్సి వచ్చింది. కోమాలో ఉన్నాడు, 100% కోమా. అంటే కాన్షియస్నెస్ లేదు, చైతన్యం లేదు, స్పృహ లేదు. అయినా కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారిని పిలిచి ఆ పేషెంట్ చెబుతాడు, నేను ఆపరేషన్ టేబుల్ మీద నేను ఇట్లా పడుకున్నాను, అక్కడి నుంచి నేను బయటికి ఇచ్చా, నేను చూసా, నా శరీరం మీద మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు అన్నీ చూసా, అన్ని వివరణన్నీ చెప్పాడు. ఆపరేషన్ థియేటర్లో జరిగిన అన్ని ఘటనలను 14 గంటల సేపు జరిగిన ఆపరేషన్ అంతా డీటెయిల్స్ అంతా చెప్పాడు. ఆ టైంలో అతను అన్కాన్షియస్గా ఉండాల్సింది ఇప్పుడు అన్నీ చూశాడంట. ఎక్కడి నుంచి చూశాడు? ఆ శరీరం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అతని శరీరం మీద ఏమి జరిగిందో అవన్నీ చూశాడు. ఇది ఎవరు రాశారు? మెడికల్ జర్నల్స్తో డాక్టర్స్ రాశారు. దీన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇంకొకటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని ఇంకోటి ఉంది. అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేశారు, చనిపోయాడు అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయినా ఏమైందంట, కొంతసేపు తర్వాత అతను లేచి కూర్చున్నాడు. మా పల్లెటూరులో అటువంటి ఒక ఆయన ఉన్నాడు. మా తాతగారు చెప్పారు, మా ఇంటికి ప్రతిరోజు వచ్చేవాడు ఆయన. మా తాత చెప్పాడు, ప్రతిరోజు చెప్పాడు, నువ్వు చావు బతికేవరా అన్నాడు, నువ్వు చచ్చి బతికేవరా అన్నాడు. అతన్ని శ్మశానం దాకా తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి ఆ కింద పెట్టి శ్మశానం ఇంకా లేపి అక్కడ పడుకోబెట్టి మంట ఆ నిప్పుని పెట్టి ఆ సమయంలో లేచి కూర్చున్నాడు. అందరూ అక్కడి నుంచి పారిపోయారంట. ఏ దెయ్యం ఏ భూతం వచ్చిందో అంటే ఎవరు ఏది వెళ్ళింది ఆ శరీరం నుంచి బయటికి, మళ్ళీ ఏ తత్వం వచ్చింది, అది ఆత్మ. దాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అదే కాకుండా 5వ తత్వం, 5వ ప్రమాణం, ఆత్మ ఉన్నది. ఆత్మ అని ఒక తత్వం ఉన్నది. ఆ ఆత్మ ఉండటం వల్లనే మనం కూర్చొని వినగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఆ ఆత్మతత్వానికి 5వ ప్రమాణం ఏమిటంటే, గత జన్మలో మనం అనుభవాల్ని ఇప్పుడు మనం మన మనసులో మళ్ళీ స్మరిస్తున్నాం. మెమొరీ మనకు గుర్తుకొస్తుంది. గత జన్మలో జరిగిన ఎన్నెన్నో రకరకాలైన అనుభవాలు ఉన్నాయే, ఇప్పుడు మనం దాన్ని పాస్ట్ లైఫ్ మెమొరీస్ అంటారు. పాస్ట్ లైఫ్ అంటే కిందటి జన్మలో జరిగిన ఘటనలు మనకి ఇప్పుడు గుర్తు రావటం, దాన్ని పాస్ట్ లైఫ్ మెమొరీస్ అన్నాం. ఒకతను రీసెర్చ్ చేశాడు. ఆయన పేరు ఐన్ స్టీవెన్సన్. ఒక పుస్తకాన్ని రాశాడు, 2000 కేసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ వెరిఫైడ్ అండ్ ప్రూవ్డ్ అని. అతని పుస్తకాల్లో ఒక స్టోరీ చెబుతా. ఒక చిన్న అమ్మాయి బంగాల్లో, మీను అని, ఆమె చిన్నప్పటి నుంచి తండ్రికి చెప్పేదంట, నాకు ఆ పల్లెటూరు తీసుకెళ్ళు, ఆ పల్లెటూరు తీసుకెళ్ళు అని మళ్ళీ చెప్పేదంట. 5 ఏళ్ళు అయిన తర్వాత ఆ పిల్ల 5 సంవత్సరాలు అయిన తర్వాత అది మొండిబడి, నాకు నాన్న నా పల్లెటూరుకి వెళ్ళాలని, తీసుకెళ్ళి అక్కడ ఆ ఇంటికి వెళ్ళాలని, చూడాలని ఉంది. ఎట్లా కొట్టా కనుక్కొని ఆ పల్లెటూరు పేరు కనుక్కొని ఆ పిల్ల తండ్రి ఆ పిల్లను ఒక కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ పల్లెటూరికి ప్రవేశించంగానే ఆ పిల్ల చెబుతుందంట, నాన్న రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అటు చెప్పుకొని ఒక ఇల్లు రాగానే అక్కడ ఆపిచ్చేసింది కారు. ఆ కారు నుంచి దిగంగానే ఆ పిల్ల ఏదో ఒక ఆ ఇంటి లోపలికి ప్రవేశించడానికి వెళ్తుంది. అక్కడ కేవలం ఒక పెద్ద గోడ మాత్రం ఉన్నది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బయటకు వచ్చి అన్నారు, ఇదివరకు మా ఇంట్లో మా కోడలు బతికి ఉన్నప్పుడు
ఇక్కడ ఒక తలుపు ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత ఈ తలుపుని మూసేసి ఇక్కడ మనం గోడ కట్టేసామన్నారు. ఆ చిన్న పిల్ల ఆ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఆ అల్మేరా తెలిసిందంట. అక్కడ చీరలు చూసి చాలా ముచ్చటపడిపోయింది. ఈ జన్మలో ఉండే తల్లి దగ్గరికి వచ్చి చెప్పిందంట, ఆయనకి ఇది చాలా ఇష్టం, ఇవన్నీ వండిపెట్టని చెప్పిందంట. అంటే ఆ గత జన్మలో ఆ అమ్మాయి మొగుడు అతను ఆ ఇంట్లో జరిగిన ఘటనలన్నీ చూడటం మొదలుపెట్టింది. అంటే ఈ జన్మకి గత జన్మకి సంబంధం ఉన్నది. మీరంటారు ఇది ఎవరో కొంతమందికి ఏదో అనుభవం ఉంటుందేమో, అది ఏదో బై ఛాన్స్ అయి ఉంటుంది. నాకు అనుభవంగా ఉండాలి, అప్పుడే నమ్ముతా ఆత్మ ఉన్నట్లు. మనం రకరకాలైన స్వప్న కళలు చూస్తాం. ఈ కళల్లో కొన్నిసార్లు మనం ఎవరినో చూస్తాం, ఈ జన్మలో వాళ్ళని కలవలేదు, అటువంటి వాళ్ళని మనం కళలో చూస్తాం. ఈ జన్మలో మనకి ఆ భాష రాదు, ఆ కళలో అటువంటి భాష కూడా మాట్లాడతాం. కళలో కొన్ని దేశాలు తిరుగుతాం. ఈ జన్మలో ఆ దేశాలు తిరగల, ఆ ప్రాంతాలని చూడాల, అయినా మనకు అవి కనిపిస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మరణ? ఈ కళలో ఇటువంటి గుర్తు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎందుకంటే గత జన్మలో మనం ఇవన్నీ చూసాం కాబట్టి, ఎటువంటి వాడిని చూసాం కాబట్టి ఈ కళలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే గత జన్మ సత్యం. మనం 100 సంవత్సరాల క్రితం కూడా మనం బతికి ఉన్నాం, 100 సంవత్సరాల తర్వాత కూడా బతికి ఉంటాం. అయితే ఈ శరీరంలో ఉండం, ఇంకేదో శరీరంలో ఉంటాం. 100 సంవత్సరాల క్రితం కూడా మనం ఉన్నాం, ఇంకేదో శరీరంలో ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్తాం. ఏమిటది? ఏ తత్వం గత జన్మకి ఈ జన్మకి సంబంధాన్ని ఏర్పాటు చేసిన తత్వం ఏమిటిది? అని ఆత్మతత్వం. ఇప్పుడు మీకు ఆత్మ అనేది ఒకటి ఉన్నది, ఆ తత్వం ఉన్నది. దాని గురించి 5 ప్రమాణాలను ఇచ్చాం. 5 ప్రూఫ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్ మీకు ఇచ్చాం. ఇప్పుడు ఈ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే ముందు మన శరీరం ఎట్లా ఉంటుంది, హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్, దాని గురించి మనం తెలుసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారు, మీరు మీ మిత్రుని చూస్తున్నారు. ఆ చూసినప్పుడు దీనిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి ఈ శరీరంలో, దాన్ని తెలుసుకోవాలి. ఈ శరీరంలో 10 తత్వాలు ఉన్నాయి. ఏమిటా 10 తత్వాలు? దాని పృథ్వీ, జల్, అగ్ని, వాయు, ఆకాశ్, మన్, బుద్ధి, అహంకార్, ఆత్మ, పరమాత్మ అన్నారు. భగవద్గీతలో భగవంతుడు అంటాడు, ఏమంటాడు? భూమి, ఆపహ, అనలో, వాయు, కం, మనో, బుద్ధిరేవచ, అహంకారమితి ఎమ్మే భిన్న ప్రకృతిష్టద. ఈ 8 తత్వాలు ఈ భౌతిక తత్వాలంట. ఏమిటది? భూమి, ఆపహ, ఆపహ అంటే జలం, భూమి ఆపో, అనలహ అంటే అగ్ని, భూమి ఆపో అనల వాయువు గాలి, ఆకాశం. ఈ 5 తత్వాలు. తర్వాత 3 సూక్ష్మతత్వాలు అంటే మనః, బుద్ధి, అహంకారం. ఈ 5 + 3 ఈ 8 భౌతిక తత్వాలతో ఏర్పడిన ఈ మన శరీరం. ఈ శరీరంతో పాటు ఇంకా 2 శరీరం లోపల ఆత్మ, పరమాత్మ అని 2 తత్వాలు ఉన్నాయి. మొత్తం 10 తత్వాలు. దానిలో మొట్టమొదటి మనం ఈ భౌతిక శరీరాన్ని గురించి మనం తెలుసుకున్నట్టు ప్రయత్నిద్దాం. ఈ భౌతిక శరీరం ఈ 8 తత్వాలతో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఎట్లా అవుతుంది? ఒక కంప్యూటర్. ఇవంతా కంప్యూటర్ అంత అందరూ తెలుసు కదా. కంప్యూటర్లో 2 తత్వాలు ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ అంటారు, ఇంకటి ఏమిటి? సాఫ్ట్వేర్. మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు కంప్యూటర్ మాకు తెలియదు ఏమిటో. ఇప్పుడు పిల్లలకు అందరికీ తెలుసు. ఆ టైంలో కంప్యూటర్ ల్యాబ్ ఉండేది. కంప్యూటర్ ల్యాబ్ అంటే అందరినీ తీసుకెళ్ళి ఆ ల్యాబ్లో దూరంగా చూపించాడు, ఇది కంప్యూటర్ అని చూపించారు అంతే. అది దాన్ని స్పర్శ కూడా చేసేవాళ్ళం కాదు. అది ముట్టుకుంటే ఏదో పెద్ద పాప అయినట్టు దూరంగా చూపించాడు అంతే. కంప్యూటర్ థియరీ ఏదో పేపర్ ఉండేది, అది ప్రాక్టికల్గా అది ఏదో చూపించాలి, దూరంగా చూపించారు. బట్ దాన్ని టచ్ కూడా చేయలేము.
ఒకసారి ఏం చేయాలి, కంప్యూటర్ ల్యాబ్ తీసుకెళ్ళి అది చూపించారు, ఆ కంప్యూటర్ ఇది అది అని చూపించి పని తీసుకెళ్ళిపోయారు. అంటే 10 minutes క్లాస్ అంతే, అయిపోయింది ప్రాక్టికల్స్. మా ఫ్రెండ్ అడిగా, ఏమిటి ఈ కంప్యూటర్ ఏముంటుందంటే, ఆ ఫ్రెండ్ అన్నాడు, ఈ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఎవరున్నాడు, 10 ఏళ్ళ పిల్లవాడు, అదే 30 ఏళ్ళ తర్వాత వస్తే అతనితో భార్య చిన్నపిల్లవాడు ఉంటాడు. ఈ టేబుల్ ఉన్నది, ఆ టేబుల్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ టేబుల్గానే ఉంటుంది. చిన్న టేబుల్ రాదు పక్కన, అది కన్నదు, ఇంకో చిన్న టేబుల్ లాగా అది కన్నదు. ఎందుకంటే అది ఈ శరీరానికి సంబంధించి, ఈ ఆత్మ ఇంకో ఆత్మగా అవ్వదు. అట్లాగే క్షీణ, ఈ టేబుల్ ఉంది, చైర్ ఉంది, క్షీణిస్తుంటాయి. మన ముసలితనం వస్తుంది, ఆత్మకి ముసలితనం అంటూ లేదు. అట్లాగే మృత్యు అనేది శరీరానికి, ఆత్మకి మృత్యు అంటూ లేదు. అందుకని ఈ శరీరంలో ఉండే గుణములు ఉన్నాయి, ఆత్మలో లేవు అని కృష్ణుడు ఈ ఆత్మ యొక్క సనాతన తత్వాన్ని గురించి చెబుతాడు. ఆత్మకి జన్మ లేదు. మనం ఎవరు? శరీరం, ఆత్మ. ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తాం, అందరు తీసుకుంటారు బర్త్డే. ఎవరు బర్త్డే? నిన్న నేను బర్త్డే, అందరం హ్యాపీ బర్త్డే టు యూ అన్నాడు. జన్మించింది ఎవరు? జన్మించింది శరీరం. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే టు యూ ఎందుకు అంటున్నాం? ఏం చెప్పాలి అప్పుడు? హ్యాపీ బర్త్డే టు యువర్ బాడీ అన్నారు. ఎందుకంటే జన్మ ఎవరికి? బాడీ, శరీరానికి. మృత్యు ఎవరికి? కేక్ కట్ చేయటం, అది చేయటం, ఇది చేయటం, అన్నీ చేసేస్తాం, అయిపోయింది. బర్త్డే సెలబ్రేట్. ఎవరి బర్త్డే అంటే నా బర్త్డే అంట. నీ బర్త్డే నీది కాదు, నీ నీ శరీరానికి బర్త్డే. అందుకని అది దానిలో హ్యాపీ ఉంది అండి, హ్యాపీ ఉంది, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు పిల్లవాడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు. ఒక అతను వచ్చి అడిగాడు, ఏమడుతాడు? ఇంగ్లీష్లో ఏమంటాడు? హౌ ఓల్డ్ ఆర్? తెలుగు చెప్పు దాన్నే. నువ్వు ఎంత ముసలివాడివి? పొరపాటు కూడా తెలుగు అడగొద్దు. నువ్వు ఎంత ముసలివాడయ్యా? హౌ ఓల్డ్ ఆర్ యూ అంట. హౌ ఓల్డ్ అంటే ఏంటి? ముసలిదనం కదా. ఈ ఆత్మకి ముసలిదనం లేదు. అందుకని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ బర్త్డే అనేది మన శరీరానికి, ఆత్మకి బర్త్డే, అది సనాతన. మనం 50 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాం, 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాం. అయితే ఈ శరీరంలో ఉండవు అంతే. ఆత్మ అన్నదానికి మొట్టమొదటి గుణం ఏమిటి? సనాతన సత్. ఆత్మ అన్నదానికి రెండో గుణం ఏమిటి? సత్ చిత్. చిత్ అన్నారు. చిత్ అంటే ఏమిటి? కాన్షియస్. నేను అనుభవిస్తున్నాను, నాకు అనుభవాలు ఉన్నాయి. చాలా వేడిగా ఉన్నది, చాలా చలిగా ఉన్నది, చాలా బాగుంది. ఈ అనుభవాలన్నీ దేనివల్ల నేను అనుభవించగలుగుతున్నాను? ఆత్మ ఉన్నది కాబట్టి నేను అనుభవిస్తున్నాను. ఈ ఆత్మకి అనుభవం అనేది ఆత్మ లక్షణం, శరీర లక్షణం కాదు. ఆ శరీరానికి లక్షణం కాదు. ఆత్మ ఉండటం వల్ల మనకి రకరకాలైన అనుభవాలు అనుభవించగలుగుతున్నాం. ఇది చిత్ అన్నారు, చైతన్య, కాన్షియస్. ఆత్మ దేంతో తయారు చేసిబడి ఉన్నది? చిత్ కణాలతో చేసి దాంతో నిర్మాణమైనది. ఇక్కడ దీనిలో ఈ భౌతిక తత్వాల్లో పంచమహాభూతాలు ఉంటాయి. ఆత్మ స్వరూపం ఏంటి? చిత్ స్వరూపం, చిత్ కణ అన్నారు. ఈ మెటీరియల్ ఎలిమెంట్స్తో కాదు, అది చిత్ కణ, అది సపరేట్. మూడో గుణం ఏంటి ఆత్మకి? ఆనంద. ఆనందాన్ని అనుభవించడం ఆత్మ లక్షణం, ఆత్మస్వరూపం. ఆత్మసత్ అయినా, ఆత్మచిత్ అయినా, ఆత్మ ఆనందం అనేది దానికి మూలభూతమైన స్వరూపం ఆత్మకి. అందుకని వేదాంత సూత్రాల్లో చిత్మయోభ్యసాత్, సత్మయోభ్యసాత్ అని చెప్పాలి. ఏమని చెప్పారు? ఆనందమయోభ్యసాత్ అన్నారు. ఎందుకంటే మీకు ఎవరు చెప్పారు? ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు? నేనా చిరకాలం ఉండాలనుకుంటున్నాను, నాకు మరణమే కాదు మృత్యు నాకు వద్దు. అంటే ఒక కండిషన్ ఏమిటి? నీకు ఒక రూమ్లో పడేస్తాం, మళ్ళీ ఆ రూమ్లో మీకు ఏది కావాలంటే ఇది ఇస్తాం. ఒకే ఒక కండిషన్, మీరు ఎవరితో మాట్లాడకూడదు.
అగ్రీడా ఆయన? 5 సంవత్సరాలు వదులు చాలు, చక్కగా మేము భార్య బిడ్డలతో మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం, మంచిది. అంటే ఆనందం అనేది ఈ ఆత్మ యొక్క మూలభూతమైన స్వరూపం. ఆనందం అనేది ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి మనకి ఆనందం కేవలం ఆధ్యాత్మిక విషయాల వలనే మనం అనుభవించగలం. ఆత్మ భౌతికం కాదు. అందుకని ఈ భౌతిక తత్వాలు మీరు ఆత్మకి ఎంత ఇచ్చినా కూడా మనకి సుఖం ఉండదు, ఆనందం కలగదు. అదే చూడండి, ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ దాస్ అని ఇప్పుడు దీక్ష పుచ్చుకున్నాడు. ఆయనకి ఏం లోటు? ఆయనకి ఏం లోటు? ఆయనకి అన్నీ ఉన్నాయి. ఏది కావాలని కొనుక్కోవచ్చు, ఎక్కడ పడితే ఇక్కడికి వెళ్ళచ్చు, ఏది కావాలంటే తినచ్చు, ఏదైనా చేయొచ్చు. అయినా ఆయన కూర్చొని జపం చేస్తున్నాడు. ఎందుకు? ఆశ్చర్యం. ఎందుకు? ఎందుకంటే అంత భౌతిక విషయ వస్తువులు ఉన్నా కూడా ఆత్మకి ఆనందం అనేది కలగదు. దానివల్ల ఆనందం కలగదు. ఆనందం కేవలం ఆధ్యాత్మిక విషయాల వల్లనే మనం అనుభవించగలం. నిన్న కూడా ఉదాహరణ ఇచ్చా మీకు. ఒక చేప బయటపడింది. ఒక మంచి చెరువు నుంచి బయట గిలగిల తన్నుకుంటుంది. ఆ చేపకి సంతృప్తి చెయ్యాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ అన్నం. దాని సంతృప్తి చేయడానికి మీరు ఆ చేపని ఎక్కడికి తీసుకువెళ్ళినా, ఏసీ రూమ్లో పెట్టండి, పెద్ద టీవీ చూపించండి. ఇప్పుడు వెళ్తే ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ అంట. ఆ టీవీ అని పెద్ద టీవీ అది చూస్తూనే ఉంటారు. ఆనందం వస్తుందా? రాదు. చేపకి టీవీ చూపిస్తే ఆనందం రాదు, దానికి ఏది తెప్పించినా ఆనందం రాదు, దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆనందం రాదు. మళ్ళీ అది నీటిలోకి వెళితేనే ఆ చేప ఆనందంగా ఉంటుంది. అట్లాగే మనం ఈ భగవంతుడి ధామానికి వెళ్ళిన మటుకు వెళితేనే మనకు ఆనందం. ఎప్పటి వరకు మనం వెళ్ళాము, అప్పుడు దాకా మనం ఏది అనుభవించినా, ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా మనం కష్టాల్ని అనుభవిస్తూనే ఉంటాం. ఇది రూల్ ఆఫ్ లా. మీకు ఏది కలిగినా, ఏది సాధించినా మీరు సుఖపడరు. ఈ ప్రపంచంలో సుఖం అంటూ లేదు. ఎందుకంటే ఆ భౌతిక వస్తువులు మనకి సంతృష్టి, దానివల్ల మనకు సంతృష్టి కలగదు. ఎందుకంటే మన ఆత్మ స్పిరిచువల్ కాబట్టి స్పిరిచువల్ థింగ్స్ ఓన్లీ కెన్ మేక్ అస్ హ్యాపీ. దానికి ఇంకొక ప్రమాణం ఇస్తా. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వాడికి లేదంటూ లేదు, అన్నీ ఉన్నాయి, అయినా గాబరపడుతుంటాడు. ఏమవుతుందో అనుకుంటుంటాడు, ఇంకా కావాలనుకుంటుంటాడు. ఒక సాధు, ఆయనకు బ్యాంక్ అకౌంటే లేదు, అయినా ఆనందంలో ఎగురుతుంటాడు, హరే కృష్ణ పాడుతుంటాడు. బోల్డ్గా చెబుతాడు కూడా, ఆనందం కావాలా రండి నేను ఇస్తా అంటాడు, సుఖం కావాలా నేను ఇస్తా, నేను చెబుతా అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆనందం, ఎక్కడి నుంచి వచ్చింది? ఏమీ లేదు. ఇతనికి అన్నీ ఉన్నా కూడా భయస్తుడు. కారణం ఏమిటి? ఆధ్యాత్మికత. స్పిరిచువల్ థింగ్స్ కెన్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ బై స్పిరిచువల్ థింగ్స్. మనం స్పిరిచువల్. అతన్నాడు, ట్రైన్లో మాట్లాడుతున్నాను మొన్న, ట్రైన్లో వచ్చిన వాపి నుంచి. అతన్నాడు, నేను చెప్పని చేస్తున్నాను అన్నాడు, మీరు స్పిరిచువల్, నేను మెటీరియల్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు మెటీరియల్ అవుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నా అన్నా. ఆశ్చర్యపడిపోయారు. నేను మెటీరియల్ అని, ఆయన మెటీరియల్ అన్నాడు. కాదు, నువ్వు కూడా స్పిరిచువల్ అన్నా. తేడా ఏమిటంటే, నువ్వు స్పిరిచువల్ అని తెలీదు, నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అంతే. అదే తేడా. నేను అన్నాను, ఒక శవం ఉన్నది, అది ఎందుకు మాట్లాడటం లేదు? ఆశ్చర్యపడిపోయాడు. అంటే వాడి మనసు ఇదంతా డిస్టర్బ్ అయిపోయాడు. అతను ఏదో అనుకున్నాడు, మీరు స్పిరిచువల్ ఏమిటి కాదు, నువ్వు స్పిరిచువలే, నేను స్పిరిచువల్, అందరూ స్పిరిచువలే. ఎందుకంటే ఆత్మ స్పిరిచువల్. ఆత్మ అనేది అది చిత్ కణాలు తయారు చేసుకుంటుంది కాబట్టి
ఆ చిన్మయ తత్వమే దానికి సుఖాన్ని అనుభవించగలదు. ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా, మాట మనం వాళ్ళు ముగిద్దాం. మనం అనుకుంటాం ఎన్నెన్నో రకరకాల సమస్యలు ఉన్నాయి, నాకు ఆ సమస్య ఈ సమస్య ఈ సమస్య అని రకరకాల సమస్యలు ఉన్నాయి, మన సమస్యలు ఉన్నాయి కదా మనకి. అయితే ఒకతను అంత సంపాదించాడు కాదు, 20-25 వేలు సంపాదించాడు. ఒకటి ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే మర్సిడీస్ కొనుక్కోవాలని ఆశ. చూడండి, ఎట్లా కొట్లా అప్పు చేసి ఓవర్ టైం చేసి ఒక్కొక్క రూపాయి చక్కగా పొదుపుగా వాడుకుంటూ 15-20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మర్సిడీస్ కొనుక్కోవడానికి 50 లక్షలు కావాలి. 50 లక్షలు దాన్ని చెక్ తీసుకెళ్ళి ఆ కంపెనీ ఓనర్కి ఇచ్చి మర్సిడీస్ వెహికల్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి ఎంత ఆనందంగా ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత ఆ కారు కొనుక్కొని వస్తున్నాడు, హాయిగా ఆనందంతో డ్రైవ్ చేసుకొని వస్తున్నాడు. ఏమైంది, ముందర ట్రక్ వచ్చింది, యాక్సిడెంట్ అయిపోయింది. ఇంటికి కూడా వెళ్ళా, యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కారు నుంచి కింద దిగి ఆ ట్రక్ వాడిని నానా రకాలుగా కోపంతో తిట్టమని పెట్టారు. నిన్ను కొడతారా, నీ వల్ల నా కారు పాడైపోయింది, అది ఇది, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, నిన్ను అరెస్ట్ చేపిస్తాను, అది ఇది అని చెప్పడం అని పెట్టాడు. ట్రక్ వాడు అన్నాడు, అని మీరందరూ మీ ఏ చేసుకోండి, నాతో నాదే పొరపాటు అయినా ఇప్పుడు ఎమర్జెన్సీ, మీరు నా ట్రక్లో కూర్చోండి, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు. హాస్పిటల్కి ఎందుకు, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి తొందరగా, తర్వాత ఏదైనా అవన్నీ మిగతావన్నీ తర్వాత తెలుసుకుందాం, మీరు ఇమ్మీడియట్గా నా ట్రక్ బాగానే ఉంది, మీ వెహికల్ మీ కారు పాడైపోయింది, నా ట్రక్లో కూర్చోండి, హాస్పిటల్ తొందరగా తీసుకెళ్తాను, మీకు డాక్టర్ మీరు చూస్తాడు. హాస్పిటల్కి ఎందుకు అన్నాడు. ఆ ట్రక్ వాడు, మీరు చూడండి, మీ చెయ్యి చూడండి అంటే ఆ చెయ్యి చూశాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ చెయ్యి ఇది ఇరిగిపోయి ఈ పీస్ ఎక్కడో పడిపోయింది, ఇక్కడ నుంచి రక్తం కారుతుంది. చూశాడు, చూసి ఆ ట్రక్ పడినాడు, నిన్ను నిజంగా ఇప్పుడే చంపేస్తాను, నీ వలన నా కారు కూడా పోయింది, నా వాచ్ కూడా పోయింది అన్నాడు. చూడండి, రక్తం కారిపోతుంది. దేని గురించి బాధపడాలి, దేని గురించి బాధపడుతున్నాడు వాడు? ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తా అంటాడు, అది మన పరిస్థితి. మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, నా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఆ సమస్య, రకరకాల సమస్యల్ని మనం తల్లో పెట్టుకొని దాని గురించి పట్టించుకుంటున్నాం. దేని గురించి పట్టించుకోవాలో దాని గురించి పట్టించుకోకుండా ఇంకా రకరకాలైన విషయాల గురించి పట్టించుకుంటున్నాం. వీడు దేని గురించి పట్టించుకోవాలి, ఆ చెయ్యి ఇరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాలి, దేని గురించి పట్టించుకుంటున్నాడు. అట్లాగే మన జీవితం గడిచిపోతుంది. 40 ఏళ్ళు వచ్చేసాయి, 45 అయిపోయింది, 50 వచ్చేస్తుంది, 60 కూడా వచ్చేస్తుంది. ఒకరోజు పోతాం. వాడు భారతదేశంలో పుట్టి ఎవరో గట్టిగా చంపదెబ్బట్టి గీత ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానం చెప్పంటే తెలియదు. ఆత్మసాక్షాత్కారం వల్ల నేను భగవద్గీత చదవలా, సమయం గడిచిపోతుంది. పట్టించుకోవాల్సిన దేని గురించి, ఆత్మసాక్షాత్కారాన్ని గురించి పట్టించుకోవాలి. దేని గురించి పట్టించుకోవాలో దాని గురించి పట్టించుకోకుండా ఇంకేదో విషయాల గురించి పట్టించుకొని అది తలని పెద్ద చేసుకొని బాబో అనుకుంటున్నావు. ఇది మన సమస్య. వెళ్ళవలసింది మనం ఎక్కడికి, సత్సంగానికి వెళ్ళాలి. ఎక్కడ వెళుతున్నావు, ఎక్కడ వెళ్ళాలని కూడా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, అది సమస్య. గీత చదవాలి, ఏం చదువుతున్నావు, నవలు చదువుతున్నావు, ఇది సమస్య. అయ్యో అంటుంటాం. దేని గురించి పట్టించుకుంటున్నావు, పట్టించుకోవడానికి ఎందుకు అర్హత లేని దాని నుంచి పట్టించుకుంటున్నావు. అక్కడ భగవద్గీత ప్రారంభించాడు. ఈ మాటతో కృష్ణుడు ప్రారంభిస్తాడు భగవద్గీత. అశోచ్యాన్నతం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసుశ్చ
నాను శోచంతి పండిత, నాను శోచంతి పండిత. పండితులు దేని గురించో పట్టించుకోరో దాని గురించి నువ్వు పట్టించుకో, నువ్వు బాధపడుతున్నావు అర్జున అన్నాడు. మీరు ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు ఈ దినమంతా మీరు దేని గురించి ఆలోచించారో అన్నీ రాసుకున్నారనుకోండి, అది చూసి మీరే నవ్వుతారు. పెద్ద జోక్. పట్టించుకోవడానికి ఎటువంటి యోగ్యత లేని దాని గురించి మనం పట్టించుకొని దాని గురించి ఆలోచిస్తూ మన మనసుని పాడు చేసుకుంటున్నాం. అది ఒకే సమస్య మన జీవితంలో. ఆత్మసాక్షాత్కారం కలగలేదు, అదే మన సమస్య. భగవద్గీత చదవలేదు, అదే సమస్య. ఏదోతే మన సమస్యలకి సమాధానం దానికి సమయం కేటాయించకుండా ఆ సమస్యలకి మీరు ఆ సమయాన్ని కేటాయిస్తున్నా, అది పెద్ద పొరపాటు. అయ్యో నాకు ఆ సమస్య దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమస్యకి సమాధానం ఏంటి దాని గురించి ఆలోచించండి. సమస్య సమాధానం ఏమిటి? భగవద్గీత. అన్ని సమస్యలకి సమాధానం భగవద్గీత, ఆత్మసాక్షాత్కారమే. మీరు ఈ ప్రపంచంలో ఉండే ఒక సమస్యని తీసుకురండి, ఆ సమస్యకి సమాధానం భగవద్గీత. దానిలో భగవద్గీతలో కూడా మొట్టమొదటి పాఠమే, ఫస్ట్ పాఠం ఏంటది? నేను ఈ శరీరాన్ని కాను, నీ ఆత్మని. ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క ఫార్ములా చాలు, అది మాస్టర్ కీ లాంటిది. ఈ ప్రపంచంలో ఎటువంటి సమస్యని తీసుకురండి, ఆ సమస్యకి ఇదో సరి సమాధానం, ఇంకే సమాధానం లేదు. ఆనందం కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు, అయినా ఆనందం ఎక్కడుంది? మన హృదయంలో, మన ఆత్మలో ఉంది ఆనందం. అయినా మనం బయట ఆనందాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆనందమా సినిమాలో ఉంది, ఆనందమా ఈ నవల్లో ఉంది, ఆనందమా ఈ సుఖంలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నానా రకాల చోట ఎతుకుతున్నాం ఆనందాన్ని. ఎట్లా పోతే మనం ఒక వాచ్ ఎతుకుతున్నాం, అరే ఎతికి అలసిపోయి అరే నా వాచ్ పోయిందే చూసి అక్కడ ఇక్కడ ఉంది, అన్ని చోట్ల ఎతికాం. అట్లాగే మనం కూడా అన్ని చోట్ల ఎతుకుతున్నాం ఆనందం కోసం. ఎక్కడ ఎతకాలో అక్కడ ఎతకలా, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకలా. ఎక్కడ వెతకాలి? భగవద్గీతలో వెతకాలి, ఆ దేవస్థానం వెతకాలి, గుడిలో వెతకాలి, సత్సంగంలో వెతకాలి ఆనందం. ఎందుకంటే ఆనందం అక్కడ ఉంది, బయట ప్రపంచంలో ఎక్కడ లేదు. సినిమాల్లో లేదు, టీవీల్లో లేదు, హోటల్లో లేదు, ఆ పార్టీలు ఈ పార్టీలు ఎక్కడ లేదు, ఇక్కడ. ఎందుకంటే ఆత్మ ఆనందం అనేది ఆత్మ స్వభావం. ఈ శరీరం కేవలం కష్టం ఇచ్చేది. ఆ కష్టాలకి కారణం శరీరం, ఆనందానికి కారణం ఆత్మ. మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరంతో నేను ఆ సుఖాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎట్లా పోతే ఒక పంది మురుగుదొడ్డులో రసగుల్లా వెతుకుతుంది. రసగుల్లా మురుగుదొడ్డులో కనిపిస్తుందా? దొరుకుతుందా? దొరికినా కూడా ఎక్కడ రసగుల్లా? అది మురుగుదొడ్లో రసగుల్లా అది. అందుకని ఈ ప్రపంచంలో ఆనందం లేదండి. అది ప్రపంచం అనేది మురుగుదొడ్డు లాంటిది. అక్కడ మనం పందుల్లాగా వెతుకుతున్నాం, అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఆ దొరికినా కూడా ఏమిటది? చెత్త అది. ఆ మురుగుదొడ్డి నుంచి రసగుల్లా ఇస్తే తింటావా అంటే తినగలరా? అది పరిస్థితి. ఈ ఆత్మ ఆనందం అనేది ఆత్మకి స్వభావం. ఈ శరీరం నిరానందమైనది. ఈ శరీరం కేవలం కష్టాలు ఇస్తుంది కానీ సుఖాన్ని ఇవ్వదు. అందుకని ఆత్మని అనుభవించాలి. అది ఎక్కడో లేదు, మన హృదయంలో ఉన్నది. భగవద్గీత చదవాలి. ఒక లేడీ, దాన్ని మస్క్ డియర్ అంటారు, కస్తూరి మృగ అన్నారు. కస్తూరి, నాభిలో కస్తూరి కలుగుతుంది. ఆ మంచి సువాసన ఆ శరీరం నుంచి వస్తుంది, ఆ కస్తూరి మృగానికి. అయినా అనుకుంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధం, ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని పరిగెత్తుంది. ఎంత పెరుగుతుందో అంత సువాసన.
అది అనుకుంటే దగ్గరికి వచ్చేస్తున్నా, ఎక్కడి నుంచి సువాసన వస్తుందో అక్కడికి వచ్చేస్తున్నా, దగ్గరికి వచ్చేస్తున్నా అనుకుంటుంది. ఇంకా తీవ్రంగా వేగంగా పరిగెత్తుంది, ఇంకా సువాసన వస్తుంది, ఇంకా వచ్చేసామని అనుకుంటుంది. ఈ నీడికి తెలియదు, ఈ మృగానికి తెలియదు ఏమిటి ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది. అట్లా పరిగెత్తుండు ఒక చోటు కింద పడి చనిపోతుంది. అది మన జీవితం. సుఖం కోసం అక్కడ ఇక్కడ వెతికి 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 ఒకరోజు చనిపోతాం, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ దుక్కుతాం, అక్కడ వస్తుంది, ఇక్కడ అక్కడ అక్కడ అమెరికా వెళ్తే ఆనందం అంట. వీసా వెంకటేశ్వర స్వామి, అక్కడికి వెళ్తే వీసా వచ్చేస్తుందంట. ఆయన ఇస్తాడు వీసా, ఎక్కడికి ఇస్తాడు? వైకుంఠానికి ఇస్తాడు. వెళ్తావా? అక్కడికి అమెరికా వెళ్ళాలి. వెళ్తే అక్కడ పరమానందం అంట. అక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళినా అదే చావాల్సి వస్తుంది, దుఃఖాలే అంతే. అందుకని ఆనందం అనేది ఆత్మని అనుభవించటంలో ఆనందం అన్నది. ఎందుకంటే ఆత్మస్వరూపం ఆనందం. ఇక్కడ ఆపేద్దాం. రేపు భగవంతుడు ఎవరు దాని గురించి మనం చెప్పుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ. చెప్పండి. క్వశ్చన్స్ ఉంటాడు అండి. నేను చెప్పాను కదా, మనుష్య జన్మ ఎప్పుడు ప్రారంభమవుతుంది? జిజ్ఞాస, ప్రశ్న అడిగినప్పుడు. అడగండి ఏమైనా ప్రశ్న ఉంటే. ఒకటి తెలుస్తుంది. కొంతమందికి ఎందుకంటే ఫ్యూచర్ అంటే మన కర్మల్లో అది ఉంటుంది, ప్రారంభ కర్మల్లో. కొంతమందికి ఆ శక్తి ఉంటుంది, ప్రారంధలో ఏది ఉందో ఇప్పుడు తెలుసుకుని ఆ శక్తి కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఒక పిల్లవాడు, ఒక టీచర్ చెబుతుంది, అరే నువ్వు ఫెయిల్ అవుతావురా అని చెప్పింది. ఆ పిల్లవాడు వచ్చి 2 నెలల తర్వాత టీచర్ నేను ఫెయిల్ అయిపోయాను, మీరు గొప్ప ఆస్ట్రాలజర్ అనుకుంటా. అది ఆస్ట్రాలజర్ అని చెప్పి, నేనేది ఆస్ట్రాలజర్, నీ వ్యవహారం చూసి చెప్పా. నువ్వు చదువుకోకపోతే ఏమంటావు, ఫెయిల్ అవుతావు కదా. అట్లాగే ఎవరికి పోతే మన కర్మలు కొంతమందికి మనకు తెలియదు, కొంతమందికి వాళ్ళ కర్మలు తెలుసుకునే ఆ శక్తి ఉంటుంది. అందుకని ఫ్యూచర్లో ఏం అవ్వబోతుందో అది చూడగలరు. అది అందరికీ సాధ్యమైంది కాదు, కొంతమంది సాధ్యం.